వాల్మీకి ఓట్లతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం వాల్మీకులపైన దాడి చేయడం హేయమైన చర్య అని వాల్మీకి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మల్లన్న అన్నారు. కర్నూలు పట్టణంలోని మీడియా రూమ్ ఆవరణలో కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం జిల్లా పంచాయతీరాజ్ అధికారి నాగరాజు నాయుడుపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు రౌడీల్లాగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ జిల్లా పంచాయతీ అధికారిపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి దుర్భాషలు ఆడి 2 రోజులు గడుస్తున్నా ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే జెసి ప్రభాకర్ రెడ్డి పైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తోందని తెలిపారు. ఈ జెసి ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమైనటువంటివి. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా, లేకపోతే రౌడీల రాజ్యం వెళ్తున్నారా అని నా సంఘ తరపున నేను వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, ఆయన ఎప్పుడైతే డిపిఓ గారిని దుర్భాషలాడినారో ఆయన పైన కేసు పెట్టాలి, అవసరమైతే కేసులలో పెట్టాలి. ఆయనను మళ్ళీ ఏ యొక్క అధికారి పైన పోకుండా అనేటువంటి కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ప్రత్యేకంగా పంచాయతీరాజు ఉద్యోగుల సంఘం ఉంది. మరి ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఏపీ ఎన్జిఓల సంఘాలు ఉన్నాయి. దాదాపు 90 పైన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల, లేకపోతే కార్మిక సంఘాల, లేకపోతే అధికారుల సంఘాల, గజిటెడ్ ఆఫీసర్ల సంఘాల ఇవల్ల కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు ఏం చేస్తున్నాయి? ఉద్యోగుల యొక్క మనోభావాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకుండడం కూడా ఈ సంఘాలను నేను ప్రశ్నిస్తున్నాను. అట్లాగే పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయనకు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారిని ఆయన వచ్చి దుర్భాషలాడము, ఆయన మరి ఏ చర్య తీసుకుంటాడో వేచి చూడాలి. అట్లా లేకపోతే గిన ఉద్యోగ సంఘాల తరపున వాల్మీకి సంఘాలైనటువంటి మేము ఈ రాష్ట్రంలో బలమైనటువంటి ఉద్యమాన్ని చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక అనంతపురం జిల్లాలో నాగరాజు నాయుడు గారి పైన అక్కడి ఎమ్మెల్యే అయిన జెసి ప్రభాకర్ రెడ్డి గారు దుర్భాషలాడడం నిజంగా గర్హనీయం. మరి ప్రభుత్వం ప్రస్తుతం సుపరిపాలనలో తొలి అడుగు అనే పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంది. మరి అట్లాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపైన, అది ఒక జిల్లా స్థాయి అధికారి పైన ఈ విధంగా దుర్భాషలాడడం నిజంగా గర్హనీయం. మరి నాగరాజు నాయుడు గారు మన కర్నూలు జిల్లాలో ఎంతో నిజాయితీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని అక్కడికి బదిలీపై వెళ్ళడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తిని ఈ విధంగా అనడం నిజంగా ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు. మరి ఈ విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడము, లేదా ఆయన చేత ఆ అధికారికి క్షమాపణలు చెప్పించడము చేయాల్సిన బాధ్యత తక్షణం ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ప్రతిపక్షాలు దుర్భాషలు ఆడకుండా మేము చేస్తాం అని పదే పదే అసెంబ్లీలో బయట చాలాసార్లు చెప్పారు. మరి దాని మీద వాళ్ళ ప్రభుత్వంలోని వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు చూస్తూ ఉండడం నిజంగా బాధాకరం. ఈ విషయంలో తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి అంతేకాకుండా నాగరాజు నాయుడు గారు ఒక వాల్మీకి వర్గానికి సంబంధించిన వ్యక్తి అనే కారణంతో అగ్రవర్ణమైన రెడ్డి గారు ఈ విధంగా దుర్భాషలాడారు. అదే మాకు ఎంతో కాలంగా మేము ఎదురు చూస్తూ ఉన్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలోనే ఆయన అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది, ఎస్టీ హోదా కల్పిస్తామని. మరి గత ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఆశ కల్పించారు. వాల్మీకి జాతి ఓట్లను వేయించుకున్నారు. మరి వాల్మీకి జాతి ఓట్లతో గెలిచి అధికారంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వము ఒక వాల్మీకి జాతి ఉద్యోగి పైన ఈ విధంగా దుర్భాషలాడడం నిజంగా సిగ్గుచేటు. దానికి సాటి వాల్మీకి ఉద్యోగులుగా మేము ఈ అంశాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపైన ఆయన చేత పనిచేస్తున్నాను. ఈ మధ్యన జరిగిన గత 2-3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే చాలా బాధాకరమైన విషయము. అనంతపురం డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ నాగరాజు నాయుడు గారిని
మాజీ ఎమ్మెల్యే గారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన నోటుకొచ్చినట్లు మాట్లాడడం జరిగింది. దీన్ని ఉద్యోగుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైనా అధికారి తప్పు చేసి ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడము తగదు. తర్వాత ఇంకోటి ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉద్యోగుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ డాక్టర్ భీమల్దన్న